class. Question number 8 చూద్దాం. What is there in question number 8? In the 5 force model. What is there in 5 force model? Buyer bargaining power, supplier bargaining power, competitors యొక్క పవర్స్ అండ్ సబ్స్టిట్యూట్ యొక్క ప్రాబ్లమ్స్ ఏమి, రైవల్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏమి, ఇవన్నీ 5 force మోడల్ లో వస్తాయి. ఎవరు చెప్పినారు? మైకల్ పోర్టర్ వాళ్ళు చెప్పినారు. నెక్స్ట్ వన్ ఆఫ్ ద క్రష్ is that companies or divisions compete with their buyers and suppliers. So buyers bargaining power, powers buyers suppliers bargaining power కానీ. నెక్స్ట్ the same model can be used to evaluate the competitive environment. So competitive environment, rival among the rivals ఏముంది అనేది కూడా చెప్తాది. నెక్స్ట్ and the division and large complex companies. In such companies, some of the divisions may be the buyer and supplier to one another. This lead to management account becoming invalid in negotiations, leading to agreement of suitable transfer price between these divisions. So required, మనం ఏం రిక్వైర్ చేయాలి ఇప్పుడు? Explain how the forces applied in a relationship between supplier and buyer led Michael Porter to reach a conclusion that companies compete with their buyers and సప్లయర్స్. సో మనకున్న బయ్యర్స్ అండ్ మనకున్న సప్లయర్స్, మనం కంపెనీ అనేది ఎట్లా కంపీట్ అవుతుంది అనేది వాళ్ళ యొక్క రిలేషన్షిప్ అండ్ వాళ్ళ యొక్క మిడిల్లో ఎట్లుంటుంది అనేది కన్క్లూజన్స్ ని మనం చెప్పాలి. ఓకే, నెక్స్ట్ డిస్కస్ ద ఇష్యూస్ ఆఫ్ నెగోషియేటింగ్ అండ్ అగ్రీయింగ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ బిట్వీన్ డివిజన్ విత్ ఏ లార్జ్ complex organization. Make reference to Michael Porter model and your argument in part 1 where appropriate. సో మనం నెగోషియేషన్ చేసేటప్పుడు ఎట్లుంటుంది అంటే వాళ్ళతో డిస్కషన్ చేయడము, వాళ్ళతో అగ్రిమెంట్స్ ఎంటర్ కావడము అండ్ పేరెంట్ కంపెనీకి బెస్ట్ ఇంట్రెస్ట్ లో పోవడము, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ లో ఎట్లా పోవాలి, మార్జినల్ కాస్ట్ ఆర్ కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ లో పోవడం, ఇట్లా ఏదో ఒకటి అగ్రిమెంట్స్ లో పోవడం ఇట్లా జరుగుతుంటుంది. సో ఫస్ట్ మైకల్ పోర్టర్ అప్లై చేసేటప్పుడు అంటే ఫోర్సెస్ ని అప్లై చేసి రిలేషన్షిప్ చెప్పమన్నాక అది చెప్దాం ఫస్ట్. సో మీరు ఆన్సర్ లేకపోతే మైకల్ పోర్టర్ కన్క్లూడెడ్ దట్ కంపెనీ ఆర్ డివిజన్ కంపీట్ విత్ దర్ బయర్స్ అండ్ సప్లయర్స్. ఎందుకు కంపీట్ కావాలి అంటే బికాస్ దే ఎక్సైజ్ బార్గెనింగ్ పవర్ ఓవర్ వన్ అనేది. మీకు బయర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మీ బయర్స్ వచ్చేసి ఎక్కువ పర్చేస్ చేస్తున్నాను అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే మేము చాలా రోజుల నుంచి మీ దగ్గరనే పర్చేస్ చేస్తున్నాం, ఎక్కువ పర్చేస్ చేస్తున్నాం, సో వీ రిక్వైర్డ్ మోర్ డిస్కౌంట్ అంటారు. అండ్ ఒకవేళ సప్లయర్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, మీరు వేరే వాళ్ళ దగ్గర పోవడానికి ఛాయిసెస్ ఉండదు కాబట్టి వాళ్ళు ఎంత చెప్తే అంత పర్చేస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి బయర్స్ బార్గెనింగ్ పవర్ ఉందా ఆ సప్లయర్స్ బార్గెనింగ్ పవర్ ఉందా అనేది తెలుసుకోవాలి. ఆ రెండింటికి కాంపిటీషన్ ఉంటుంది బికాస్ ఆఫ్ దే ఎక్స్పీరియన్స్ బార్గెనింగ్ పవర్. ఎవరు సప్లయర్స్ తక్కువ ఉంటే వాళ్ళకి బార్గెనింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, బయర్స్ ఎక్కువ పర్చేస్ చేస్తుంటే వాళ్ళకి బార్గెనింగ్ పవర్ ఉంటుంది. నెక్స్ట్ ద రిలేటివ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఈజ్ డిటర్మైన్డ్ బై డిగ్రీ ఆఫ్ బార్గెనింగ్ పవర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ పార్టీస్. Porter's view competition has activity that affects margin where buyers and sellers struggle to steal margin for each others. సో ఇట్లా బయ్యర్స్ అండ్ సప్లయర్స్ ఏదాని కోసం ఉంటాయంటే మార్జిన్ కోసమే. ఈ మార్జిన్ వల్ల కాంపిటీషన్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకు? ఈ సప్లయర్ తగ్గించడానికి ఇంకొక సప్లయర్ ఇంకో కొంచెం తగ్గడం, ఇంకో సప్లయర్ ఇంకో కొంచెం తగ్గడం, ఇట్లా కాంపిటీషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, కాంపిటీషన్ అనేది అరైజ్ అవుతుంది. నెక్స్ట్ ద కాంపిటేటివ్ ఫోర్సెస్ బిట్వీన్ బయ్యర్ అండ్ సెల్లర్ ఎఫెక్ట్ ప్రైస్ అండ్ క్వాలిటీ. దీనివల్ల ప్రైస్ క్వాలిటీ తగ్గుతుంది. ప్రైస్ ని తగ్గిస్తున్నా అంటే వానికి మళ్ళీ ప్రాఫిట్ అవ్వాలి కాబట్టి క్వాలిటీని కూడా తగ్గిస్తాడు. నెక్స్ట్ ఏ లార్జ్ ఆర్డర్ ఆర్ పవర్ఫుల్ బయర్ విల్ ఎక్సైజ్ ఫోర్స్ బై ట్రైయింగ్ టు ఎంకరేజ్ ద సప్లయర్ టు ఇంప్రూవ్ క్వాలిటీ ఎయిదర్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ బీయింగ్ ప్రొవైడెడ్ ఆఫ్ ద సర్వీసెస్ సపోర్టింగ్ ద ప్రోడక్ట్. ఎవరైతే లార్జ్ ఆర్డర్లో ప్రైస్ చేస్తుంటారో ఏవి ప్రోడక్ట్స్కి సంబంధించి మనకి మోర్ పవర్ఫుల్ ఉంటాయి. సో నువ్వు మంచి క్వాలిటీని ఇస్తేనే నేను తీసుకుంటాను వాడు చెప్తాడు. అట్లాంటి కేసు ఉంటుందన్నమాట. నెక్స్ట్ బట్ అండ్ ఇట్లా క్వాలిటీ ఎక్కువ ప్రొవైడ్ చేసినా కాస్ట్ ఎక్కువ తీసుకుంటామంటే అట్లా తీసుకోడు. అండ్ డిమాండ్ డిస్కౌంట్ అండ్ డిస్కౌంటింగ్ కూడా అడుగుతాడు. దస్ ఇంక్రీజింగ్ ఇస్ ఓన్ మార్జిన్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ సప్లయర్స్. సప్లయర్కి ఏమవుతుంది అప్పుడు ఓన్ కాస్ట్ బేర్ చేసుకోవాల్సి వస్తుంది. Next, relative size of parties also determine bargaining power, and it also depends on the degree of reliance in one another. A large buyer or supplier from whom the other party is small or unimportant portion of business is likely to exercise power to get good deal. So it is clear that buyer placing a small order in a worse position to ask for discount than one placing a very large order. So వరస్ పొజిషన్ లో అంటే మీకు ఎవరు కస్టమర్స్ రానప్పుడు ఒక కస్టమర్ వచ్చినా అనుకోండి, ఆ కస్టమర్ నాకు ఇట్లా తక్కువకి ఇస్తే నేను ఎక్కువ పర్చేజ్ చేస్తా అని చెప్పొచ్చు. అట్లా మనకి కొన్ని ఆఫర్స్ వచ్చినప్పుడు మనం తీసుకోవడానికి రెడీగా ఉంటాము. సో వాడు ఫస్ట్ లో వచ్చేది కొంతనే తీసుకుంటా, నేను తర్వాత లార్జ్ ఆర్డర్ పెడతా అని చెప్తాడు. అట్లా కేసెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇట్ ఈస్ క్లియర్ దట్ బయ్యర్
it is clear that buyer place a small order in worse position to ask for discount than one placing a large order. Next, in the same way, if the buyer represents a major portion of turnover, a supplier will work hard to keep such buyer happy and thus may increase the service package to support the product by incurring cost. ఒకవేళ లార్జ్ ఆర్డర్స్ పెడుతున్నాను అనుకోండి, సప్లయర్ కొంచెం కష్టపడడానికి ఇంపార్టెన్స్ చూపిస్తారు, కొంత ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి కస్టమర్ ఏం చేస్తాడు, ఫస్ట్ టెస్ట్ చేయడానికి కొంత కావాలని నేను కొంత తీసుకున్న తర్వాతనే టెస్ట్ చేసుకుంటా అండ్ అప్పుడు బాగుంటే నేను లార్జ్ పోతా అనుకుంటాడు. బట్ సప్లయర్కి లార్జ్ తీసుకున్నప్పుడే తక్కువ కాస్ట్ పడుతుంది కాబట్టి సప్లయర్ అట్లా చూసుకుంటుంటాడు. A buyer or supplier also has greater bargaining power if switching cost is doing business elsewhere is incurred by other party. ఒకవేళ వేరే పార్టీస్ కానీ ఇంకర్ అవుతుంటే దానికి వల్ల ఈ బయ్యర్ కి కానీ సెల్లర్ కి కానీ బార్గెనింగ్ పవర్ బాగుంటుంది. అండ్ దిస్ కాస్ట్ వుడ్ ఇఫ్ ఇంకర్డ్ రెడ్యూస్ మార్జిన్స్. దిస్ విల్ లీడ్ టు పార్టీ బీయింగ్ లెస్ లైక్లీ టు బ్రేక్అప్ ద రిలేషన్షిప్ ఆఫ్ ద అదర్ పార్టీ. సో దీనివల్ల రిలేషన్షిప్స్ బ్రేకప్ కావు. నెక్స్ట్, సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ బార్గెనింగ్ పవర్ ఆర్ ఆల్సో డిటర్మైన్ బై ద అవైలబిలిటీ ఆఫ్ ఆల్టర్నేటివ్ సప్లయర్ ఆర్ బయర్స్. మీకు ఆల్టర్నేటివ్ సప్లయర్స్ అండ్ ఆల్టర్నేటివ్ బయర్స్ కన్నా ఉంటే మీ పవర్ అనేది డిటర్మైన్ చేస్తుంది. అంటే మీకు కస్టమర్స్ ఈ కస్టమర్ కాకుండా నువ్వు పోతే పోలేదని ఇంకో కస్టమర్ వస్తారు అట్లా చెప్పుకోవడానికి కానీ మీకు ఆల్టర్నేటివ్ ఉంటే, ఆర్ సప్లయర్స్ మీ కాడ కాకుండా నాకు ఇంకో సప్లయర్ తెలుసు అట్లా ఆల్టర్నేటివ్ ఉంటే మీ యొక్క బార్గెనింగ్ పవర్ అనేది డిటర్మైన్ చేసేది డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఏ లార్జ్ సప్లయర్ విల్ గివ్ no concessions to a very small buyer if the confident that another buyer will available to replace. సో మనం ఏం చెప్పినామో అదే చెప్తారు. ఎవరైతే లార్జ్ సప్లయర్ ఉంటారో వాడు కన్సెషన్ ఎవరు స్మాల్ కస్టమర్కి, ఎందుకంటే అవి కస్టమర్ కాకుండా ఇంకొక కస్టమర్లే మనకేమి తక్కువ ఏం లేరు అని అనే ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. సో నెక్స్ట్, ఈ buyer another buyer will available to replace it. Similarly, buyer looking for a very special material or services may find that it has no alternative than to accept the terms offered by a single supplier. So సింగిల్ సప్లయర్ చెప్పినది మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వేరే సప్లయర్స్ ఎక్కువ మంది ఉన్నప్పుడు. సో అట్లా ఉంటుంది మనకి ఆల్టర్నేటివ్స్ ఉంటే. కంపెనీ అండ్ డివిజన్ కంపీట్ విత్ దేర్ బయర్స్ అండ్ సప్లయర్స్. సో దీనివల్ల ఏమవుతుంది, కంపీట్ అవుతున్నారు ఎవరు, బయర్ అండ్ సెల్లర్. హౌవెవర్ దిస్ డిపెండ్ ఆన్ హౌ బ్రాడ్ ద డెఫినేషన్ ఆఫ్ కాంపిటీషన్ ఈజ్. మైకల్ పోర్టర్ స్టార్టెడ్ ఫ్రమ్ ద ప్రెమిసెస్ ఆఫ్ వెరీ బ్రాడ్ డెఫినేషన్, కాన్సిక్వెంట్లీ కుడ్ ప్రో ఈజ్ హైపోథిసిస్. సో ఇక్కడ మొత్తం హైపోథిసిస్ లో పోతుంది. ఇట్లా ఉంటే ఇట్లా జరుగుతాయి, ఇట్లా ఉంటే ఇట్లా జరుగుతాయి. మీకు కస్టమర్స్ ఎక్కువ ఉంటే ఇట్లుంటుంది, కస్టమర్ తక్కువ ఉంటే ఒకళ్ళు అక్కడ ఉండడము, ఆర్ ఎక్కువ పర్చేజ్ చేస్తుంటే ఒకళ్ళు అక్కడ ఉండము, ఎక్కువ పర్చేజ్ చేస్తుంటే మోర్ డిస్కౌంట్ చేయడం, ఇట్లా హైపోథిసిస్ కేసెస్ అనమాట. ఇట్లనే జరుగుతాయని ఏం చెప్పడానికి రాదు. అండ్ మీకు సప్లయర్స్ ఆల్టర్నేటివ్ సప్లయర్స్ ఉంటే ఒకక్కడ ట్రీట్ చేస్తాం మనము, ఒకరే సప్లయర్ అనుకుంటే ఇంకా ఎక్కడైనా పోవడానికి లేదు కదా అని ఇక్కడే పర్చేజ్ చేద్దాం, అట్లా ఉంటుంది అనమాట. హైపోథిసిస్ కంపీట్ అవుతుంటారు ఒకరికొకరు. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పన్నారు, ఇష్యూస్ ఆఫ్ నెగోషియేషన్ అండ్ అగ్రీయింగ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ కి సంబంధించి చెప్పన్నారు. సో ఇన్ లార్జ్ అండ్ కాంప్లెక్స్ కంపెనీస్ డివిజన్ మే హ్యావ్ బీన్ డెవలప్డ్ ఆర్ అక్వర్డ్ లాంగ్ సప్లై చైన్. సో లార్జ్ అండ్ కాంప్లెక్స్ కంపెనీలో డివిజన్స్ అనేది ఎట్లా డెవలప్ చేసుకుంటాయి, అక్వైర్డ్ అలాంగ్ విత్ సప్లై చైన్స్ తీసుకుంటాయి. దిస్ ఈస్ మీన్ దట్ విత్ ఇన్ ద కంపెనీ తీసుకుంటాయి దట్ ఆర్ డివిజన్ దట్ ఆర్ బయర్ అండ్ సెల్లర్ ఫర్ ఈచ్ అదర్స్. సో విత్ ఇన్ డివిజన్ లోనే వాళ్ళకి సప్లయర్స్ ఉంటారు, వాళ్ళకి వాళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు, వాళ్ళకి వాళ్ళే కస్టమర్స్ ఉంటారు. ఎందుకు ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్ కి పోతుంది, ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్ పోతుంటే డివిజన్ ఏ వచ్చేసి సప్లయర్ అవుతుంది, డివిజన్ బి వచ్చేసి కస్టమర్ అవుతారు. ఇట్లా డివిజన్స్ లో ఉంటాయి. అండ్ లాజిక్ బిహైండ్ ఎస్టాబ్లిషింగ్ ది స్ట్రక్చర్ హీ దట్ ఇట్ రెడ్యూస్ ట్రాన్సాక్షన్ కాస్ట్, కట్ అవుట్ సప్లయర్స్ మార్జిన్ అండ్ సెక్యూర్ రిలయబుల్ సప్లై ఆఫ్ రా మెటీరియల్ ఆ కంపోనెంట్. ఇట్లా ఎందుకు చేస్తాడు, వాళ్ళు డివిజన్ ని మెయింటైన్ చేయడం వల్ల వీళ్ళకి కాస్ట్ సేవ్ అవుతుంది, రిడ్యూస్ కాస్ట్, ట్రాన్సాక్షన్ కాస్ట్ తగ్గడము. అండ్ కస్టమర్ ఇప్పుడు సప్లయర్ బయట నుంచి తీసుకుంటే వాడు మార్జిన్ యాడ్ చేసుకుంటారు, మన డివిజన్ అయితే మార్జిన్స్ ఏమీ యాడ్ చేసుకోము. నెక్స్ట్ మనదే రా మెటీరియల్ అయితే మనం రిలే కావచ్చు మన యొక్క మెటీరియల్ పైన. నెక్స్ట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ద కంపెనీ ఫేసెస్ ద రిస్క్ ఆఫ్ సాక్రిఫైయింగ్ ఎనీ సేవింగ్ ఇన్ ట్రాన్సాక్షన్ కాస్ట్. సో విత్ ఇన్ డివిజన్స్ మెయింటైన్ చేయడం వల్ల, అంటే అగ్రీయింగ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ అన్నాం కదా, ట్రాన్స్ఫర్ ప్రైస్ అంటే ఇప్పుడు డివిజన్స్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇట్లా మనం ట్రాన్సాక్షన్ కాస్ట్ ని సేవింగ్ చేయడం వల్ల ఈ సేవింగ్ అనేది మనకి మనం ఇప్పుడు ఒకవేళ మనం బయటికి కన్నా సేల్ చేస్తే మనకి మార్జిన్ వస్తుండే, బట్ డివిజన్ కి సేల్ చేయడం వల్ల వీఆర్ sacrificing our savings if management need to invest considerable time in transfer pricing negotiations. సో ఇట్లా ఉండడానికి అంటే మనకి ప్రాఫిట్ రాకుండా ఉండడం కోసం ఇట్లా సేల్ చేసింటే మనకి ప్రాఫిట్ వస్తుంది. బికాస్ ఆఫ్ డివిజన్ కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల, ట్రాన్స్ఫర్ ప్రైస్ చార్జ్ చేయడం వల్ల మనకి మార్జిన్ లాస్ అవుతాయి. మనకి మార్జిన్ వచ్చింటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం. ఇట్లా ఆలోచించే విధానం ఉంటుంది. సో దీని ఎఫెక్ట్ అంటే ఈ నెగోషియేషన్స్, ఈ ఇష్యూ ఉంది కదా, ఏది ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఇష్యూ, ఈ ఇష్యూకి మనం ఏం చేయొచ్చు అంటే
మనం ఏం చేయొచ్చు అంటే మనం ట్రాన్స్ఫర్ ప్రైస్ ని ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్ ప్రైస్ ని ఇట్లా కాదు మనం తీసుకోవాల్సినది, మీకు బెనిఫిట్ రావాలి మాకు బెనిఫిట్ రావాలని ఎట్లా తీసుకుంటారు అంటే ద ఎఫెక్ట్ ఆఫ్ డివిజన్ కన్సర్న్ విల్ బి కంపీటింగ్ విత్ వన్ అనదర్ లైక్ బయ్యర్ అండ్ సప్లయర్ డూయింగ్ ద నెగోషియేషన్స్. సో సో డివిజన్ లో కూడా ఎట్లా తీసుకుంటారు, ఒకటి సప్లయర్ లాగా ఒకరు బయ్యర్ లాగా ట్రీట్ చేసుకొని అప్పుడు మనకి ట్రాన్సాక్షన్ కాస్ట్ ఏవైతే మనం సాక్రిఫై చేస్తున్నాం అనుకుంటున్నామో ఆ సాక్రిఫైజేషన్ ఉండదు. సో వెన్ దే విల్ ట్రీట్ డివిజన్ ని సప్లయర్ అండ్ కస్టమర్ గా ట్రీట్ చేసుకుంటారు. ఇట్ షుడ్ బి సింప్లీ బి ఇంపోజ్డ్. దిస్ ఈస్ ఫినిష్ ఆఫ్ కాంపిటీషన్ బట్ మే డిస్కరేజ్ మేనేజర్స్ ఎస్పెషల్లీ వెన్ డివిజనల్ బోనస్ ఆర్ పేడ్. ఇది ఎప్పుడంటే మనకి ఇట్లా ఇష్యూస్ వచ్చేది డివిజనల్ బోనస్ గానే పే చేస్తుంటారు. డివిజనల్ బోనస్ ఎప్పుడు పే చేస్తారు, ఎప్పుడైతే సప్లయర్స్ మార్జిన్ అనేది ఎక్కువ వస్తుంటుందో అట్లాంటి కేసెస్లో. ఇప్పుడు మనం అంతా ఇంటర్నల్ డివిజన్ కి పంపిస్తుంటే మనకి కాస్ట్ టు కాస్ట్ పంపిస్తాం, మనకి ప్రాఫిట్ ఏం రాదు డివిజన్ ఏకి. డివిజన్ బి బయటికి సేల్ చేస్తాడు కాబట్టి మోర్ ప్రాఫిట్ గెయిన్ చేస్తాడు, మోర్ బోనస్ గెయిన్ చేస్తాడు. అది డిస్కరేజ్ చేస్తుంది డివిజన్ ఏని. సో దట్ అట్లా డిస్కరేజ్ ఉండకుండా ఉండడానికి మనం వీ విల్ ఎంటర్ ఇన్ ఏ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అండ్ నెగోషియేషన్స్ విల్ బి స్టార్టెడ్ అట్ దట్ ప్లేస్ ఆఫ్ టైమ్. నెక్స్ట్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ఈచ్ డివిజన్. ఇఫ్ ద బోనస్ are paid to managers or division performance, the transfer price will determine the level of bonus paid. So that manager will have personal interest in enduring negotiation that will destroy value of the కంపెనీ. సో వాళ్ళు ఫీలింగ్ ఎట్లుంటుంది, నేను బాగానే వర్క్ చేస్తున్నా నాకు బోనస్ రాకుంది అని డివిజన్ ఏ వాళ్ళు అనుకుంటారు. బికాస్ ఆఫ్ వాళ్ళు డివిజన్ కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వాళ్ళు బోనస్ ని తెచ్చుకోవడం లేదు. సో ఇట్లాంటి కేసులో ఏం చేయాలంటే ద పేరెంట్ కంపెనీ మస్ట్ డిటర్మైన్ వెదర్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్ ఈజ్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంపెనీ. ఏవైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నామో డివిజన్ కి ఆ ట్రాన్స్ఫర్ ప్రైస్ అనేది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ కంపెనీ ఉందా లేదా అనేది పేరెంట్ కంపెనీ చూసుకోవాలి. ఇట్ షుడ్ బి సింప్లీ ఇంపోజ్డ్ అండ్ ద ఫినిష్ ఆఫ్ కాంపిటీషన్ బట్ మే డిస్కరేజ్ మేనేజర్స్ ఎస్పెషల్లీ వెన్ డివిజన్ బోనస్ ఆర్ పేడ్. సో డివిజన్ బోనస్ పే చేసేటప్పుడు డిస్కరేజ్ కాకుండా చూసుకోవాలి. అండ్ మోస్ట్ కంపెనీ సమ్ లెవెల్ ఆఫ్ నెగోషియేషన్స్ ఈజ్ అలౌడ్. కొంత వరకు అంటే డివిజన్ ఏ డివిజన్ బి అయినప్పటికీ ఈవెన్ తో రిలేటెడ్ పార్టీ అయినప్పటికీ కొంత నెగోషియేషన్స్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేస్తుంది. బట్ సమ్ లెవెల్ ఆఫ్ నెగోషియేషన్ ఈజ్ అలౌడ్ బట్ దిస్ మే నాట్ రియలిస్టిక్ ఇఫ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ ఈజ్ నెసరీ. యూజ్ అమౌంట్ కి కూడా ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి లాస్ వస్తుంది. ఇప్పుడు డివిజన్ ఏ ఇది నా రిలేటివ్ అని ఎక్కువ కమ్మినా బయట వాళ్ళకి మళ్ళీ కస్టమర్ కి తక్కువ రేట్ పోతుంది. అక్కడ వచ్చే ప్రాఫిట్ డివిజన్ లో వచ్చే ప్రాఫిట్ అనేది రియలిస్టిక్ ప్రాఫిట్ కాదు. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ బార్గెనింగ్ పవర్ ఆఫ్ సప్లయర్ డివిజన్ ఈజ్ vastly increased that digitize the balance of negotiations. Next, the opposite in the case of if the supplier division he is not allowed to make external sales or if there is no external market. For example, ఫర్ ఏ స్పెషల్ కాంపోనెంట్ ఏమన్నా మీరు స్పెషల్ కాంపోనెంట్ అంటే మీరు బయటికి సేల్ చేసేది ఏముండదు, ఓన్లీ నెక్స్ట్ డివిజన్ బికి సంబంధించి మాత్రమే చేయాల్సి వచ్చినప్పుడు అంటే ఆ ప్రోడక్ట్ డివిజన్ బిలో యూజ్ చేసి డివిజన్ బి వాళ్ళే నెక్స్ట్ కస్టమర్ కి పంపాల్సి వచ్చినప్పుడు అంటే మన ప్రోడక్ట్ కి అవుట్ సైడ్ మార్కెటింగ్ లేనప్పుడు అట్లా స్పెషల్ కాంపోనెంట్ చేస్తుంటాయి. ఇన్ దిస్ కేస్ సిచ్యువేషన్ లో ద బార్గెనింగ్ పవర్ క్లియర్లీ లైస్ విత్ బయ్యర్ డివిజన్. సో ఎవరైతే బై చేస్తున్నారో ఆ బయ్యర్ డివిజన్ చేతిలో ఉంటుంది మొత్తం. యాజ్ ద సప్లయర్ హ్యాస్ నో చాయిస్ బట్ టు మేక్ ట్రాన్స్ఫర్. సప్లయర్ కి అడిగే ఛాన్సెస్ ఏమున్నది, ఓన్లీ ట్రాన్స్ఫర్ చేయడం తప్ప. నెక్స్ట్ హౌఎవర్ ఇఫ్ ద స్పెషల్ కాంపోనెంట్ ఆర్ సప్లై ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ ఎలక్ట్రిక్ ద బారోయింగ్ పవర్ మే షిఫ్ట్ టు ద సప్లయర్ డివిజన్ యాజ్ హిట్ ప్రోడక్ట్ ఈజ్ డిఫరెంట్ ఇన్ నేచర్. ఒకవేళ బయ్యర్ అంటే డివిజన్ బి ఏదైతే ఉందో డివిజన్ బి కి బయట ఎక్కడ ఆ కాంపోనెంట్ దొరకకుంటే మన దగ్గరనే వచ్చి మన మీద డిపెండెంట్ కాబట్టి అప్పుడు మనకి పవర్ వస్తుంది, ఎవరికి డివిజన్ ఏకి వస్తుంది. నెక్స్ట్ ద అవుట్కమ్ ఆఫ్ ఎనీ ట్రాన్స్ఫర్ ప్రైస్ నెగోషియేషన్ మస్ట్ బి ఎండెడ్ ఇన్ ట్రాన్స్ఫర్ అట్ ఫేర్ ప్రైస్. సో అవుట్కమ్ ఏదైనా ఉండాలి, ట్రాన్స్ఫర్ ప్రైస్ అనేది నెగోషియేషన్ ఎట్టుండాలంటే ఫేర్ ప్రైస్ ఉండాలి. In this case may lead to loss of fair means what the price must be comprehensive has a fair by the division concerned. So any other outcome may lead to loss of motivation in one of both the divisions. So ఈ అవుట్కమ్ అనేది ఒక దానికి లాస్ వస్తుంది. ఈ లాస్ మోటివేషన్ వల్ల డివిజన్స్ అనేది ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఏ ఫేర్ ప్రైస్ కెన్ బి ఈజీలీ డిటర్మైన్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ ఫ్రీ మార్కెట్ ఆఫ్ ద ప్రోడక్ట్ కాంపోనెంట్ ఆర్ సర్వీస్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్. సో ఏదైతే మిడిల్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఆ మిడిల్లో ఉన్నదానికి మార్కెటింగ్ అంటే మిడిల్లో ఉన్నదానికి ఓపెన్ మార్కెట్ వాల్యూ ఉంటే మనకి క్యాలిక్యులేషన్ ట్రాన్స్ఫర్ ప్రైస్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఈ ఒకవేళ మార్కెటింగ్ ప్రైస్ అంటే అవుట్ సైడ్ మార్కెట్ ప్రైస్ లేకుంటే ఇన్ దిస్ కేస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ద రేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ మే ఫాల్ బిట్వీన్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ యూనిట్ ఆర్ ఫుల్ కాస్ట్ ప్లస్ నార్మల్ మార్జిన్. సో అట్లాంటి కేసులో ఏం చేయొచ్చు, మనం మార్జినల్ కాస్ట్ కన్నా యూజ్ చేయొచ్చు ఆర్ మొత్తం కాస్ట్ ఎంత అయింది ప్లస్ మార్జిన్ ని యాడ్ చేసుకోవడం, నీ యొక్క మార్జిన్ ని యాడ్ చేసుకోవడం ఇట్లయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ కార్పొరేట్ టర్మ్స్ లో చెప్పాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఇష్యూస్ ఈజ్ దట్ వైల్ కన్సాలిడేటింగ్ ద అకౌంట్స్. మనకి మోస్ట్ ఇష్యూ ఎప్పుడు వస్తుందంటే మనం బ్రాంచ్ ఏ చూసుకునేటప్పుడు ఇండివిజువల్ చూసుకుంటాం, బ్రాంచ్ బి చూసుకునేటప్పుడు ఇండివిజువల్ చూసుకుంటాం. బట్ వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ ఏమంటారు కన్సల్టేషన్ చేస్తున్నప్పుడు రెండు కన్సల్టేషన్ చేసేటప్పుడు యాక్చువల్ గా
ట్రాన్స్ఫర్స్ అనేది ఎలిమినేట్ అయిపోతాయి. ఓన్లీ ద అవుట్ సైడ్ ప్రాఫిట్ ఒకటే వస్తుంది. సో ద ట్రాన్స్ఫర్ ప్రైస్ ceases to exist while consolidation the supplier and buyer division account. The revenue from the transfer price cancels out of the cost purchases. సో ఓన్లీ ఈ ఇంటర్ డివిజన్ లో ప్రాఫిట్ ఎంత వచ్చినా ఎంత చూపించినా ఆ ప్రాఫిట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ద నెట్ రిజల్ట్ ఈజ్ దట్ ట్రాన్స్ఫర్ డిసపియర్ ద ఎంటైర్ డెవలప్మెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ ఎఫర్ట్స్ ఆర్ వేస్టెడ్ అండ్ సింప్లీ రైజ్ ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ కాస్ట్. సో మీరు డివిజన్ ఏ నుంచి ఎక్కువ ప్రాఫిట్ వచ్చినట్టు చూపించి అండ్ డివిజన్ బికి పంపిస్తారు, డివిజన్ బి వచ్చేసి బయటకి తక్కువ ప్రాఫిట్కి పంపించి అట్లా చేసిన వల్ల ఓన్లీ ఇంటర్నల్గా పెరిగింటుంది కానీ డివిజన్ ఏ వాళ్ళు బోనస్ ఎక్కువ తీసుకుంటారు కానీ యాక్చువల్ ప్రాఫిట్స్ అనేది అరైజ్ కావు. యాక్చువల్ ప్రాఫిట్స్ అరైజ్ కానప్పుడు మనం చేసినది అంతా టైం వేస్ట్ అయినట్లే. ఓన్లీ ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అకార్డింగ్లీ ఎనీ కాంపిటీషన్ బిట్వీన్ ద డివిజన్ హీస్ వర్త్లెస్ ఇఫ్ ద మేనేజ్మెంట్ అకౌంట్ కాంపరెంటివ్ దిస్ అండ్ ద రిలేటివ్ బార్గెనింగ్ పవర్ ఆఫ్ డివిజన్ కన్సర్న్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డిటర్మైన్ నెగోషియేషన్ క్విక్లీ thus restarting the retail value is possible. That is question number 8. Next question number 9. What is there in question number 9? క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసి సెల్వెల్ టెక్నాలజీ లిమిటెడ్ ఇది మ్యానుఫ్యాక్చర్ మొబైల్ ఫోన్. సో ఫస్ట్ ఈ కంపెనీకి సంబంధించి ఇవి చూసినప్పుడు వాట్ ఈస్ వి రిక్వైర్డ్ అనేది చూద్దాం. వాట్ ఈస్ వి రిక్వైర్డ్? ఐడెంటిఫై ద లైఫ్ సైకిల్ ఫేజెస్ ఆఫ్ సెల్వెల్ టెక్నాలజీ లిమిటెడ్, జస్టిఫై యువర్ రెస్పాన్సెస్ విత్ రిఫరెన్స్ టు ద కేస్ ఇంపాక్ట్. వాట్ ఈస్ దేర్ ఇన్ లైఫ్ సైకిల్స్? లైఫ్ సైకిల్ అంటే మనకి ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ కి సంబంధించి అనుకుంటా. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ వచ్చేసి 4 స్టేజెస్ ఉంటాయి. ఇవి ఇంట్రడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ అండ్ డిక్లైన్ స్టేజ్. ఇట్లా 4 స్టేజెస్ ఉంటాయి. మనం ఏం చేయాలి? ఐడెంటిఫై ద లైఫ్ సైకిల్ ఆఫ్ సెల్వెల్ టెక్నాలజీ. సో సెల్వెల్ టెక్నాలజీకి సంబంధించి లైఫ్ సైకిల్ ఏ సైకిల్ లో ఉంది అంటే ఇంట్రడక్షన్ స్టేజ్ లో ఉందా, గ్రోత్ స్టేజ్ లో ఉందా, మెచ్యూరిటీ స్టేజ్ లో ఉందా ఆర్ డిక్లైన్ స్టేజ్ లో ఉందా అనేది మనం కనుక్కోవాలి. ఓకే, జస్టిఫై యువర్ రెస్పాన్స్ విత్ రిఫరెన్స్ ద కేస్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో మనం ఇక్కడ ఏదైతే స్టేజ్ చెప్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రోత్ స్టేజ్ అని అనుకో, గ్రోత్ స్టేజ్ కి సంబంధించి జస్టిఫై చేయాలి. గ్రోత్ స్టేజ్ లో ఏముంటుంది అనేది మనం చెప్పగలగాలి. నెక్స్ట్ డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ డివిజన్ decision to allow trade in the company order cell phones model on the product life cycle on such phone models. So ఒక డెసిషన్ తీసుకుందంట to allow the trade in companies older cell phones model on the product life cycle on such phone models. సో ఆ డెసిషన్ అనేది కరెక్టా కాదా అనేది మనం డిస్కస్ చేసి చెప్పాలి. అండ్ ఈ 2 క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ ఇప్పుడు మనం క్వశ్చన్ లోకి వచ్చేద్దాం. సెల్వెల్ టెక్నాలజీ లిమిటెడ్ కి సంబంధించి ఇది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ మొబైల్ ఫోన్. ఇట్ హాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ ఇన్ మార్కెట్ హ్యావింగ్ లాంచ్డ్ వేరియస్ సెల్ ఫోన్స్ మోడల్ ఇన్ ద లాస్ట్ 10 years. లాస్ట్ 10 years లో ఉంది అంటే ఇది ఇంట్రడక్షన్ స్టేజ్ అయితే కాదు. ఇంట్రడక్షన్ స్టేజ్ అయితే ఎప్పుడు మీరు ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో అది ఇంట్రడక్షన్ స్టేజ్ అవుతున్నారు. సో ఇంట్రడక్షన్ అయిపోయి ఆల్రెడీ 10 years అయిపోయింది కాబట్టి ఫస్ట్ స్టేజ్ అయితే కాదు. రిమైనింగ్ స్టేజెస్ లో ఉంటుంది. ఏది గ్రోత్, మెచ్యూరిటీ ఆర్ డిక్లైన్ స్టేజ్, ఈ 3 స్టేజెస్ లో ఉండొచ్చు. నెక్స్ట్ with the preference of usage of cell phone increasing, the company has grown rapidly since its inception. సో ఇది బాగా గ్రో అవుతుందంట, ర్యాపిడ్లీ గ్రో అవుతుందంట. డ్యూరింగ్ ద లాస్ట్ 2 years చూసుకుంటే సేల్స్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ బట్ ద స్లోయర్ రేట్. ఆల్రెడీ గ్రోయింగ్ ర్యాపిడ్లీ సిన్స్ ఇన్సెప్షన్ నుంచి పోయిందంటే ఆల్రెడీ గ్రోత్ స్టేజ్ కూడా పోయింది. బట్ లాస్ట్ 2 years లో ఏమైందంటే సేల్స్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ బట్ స్లోయర్ రేట్. సేల్స్ అనేది మనకి ఫస్ట్ కంపెనీ అనేది ర్యాపిడ్లీ గ్రో అవుతుందంటే గ్రోత్ స్టేజ్ అనుకుంటాం. బట్ ఏమన్నా లాస్ట్ 2 years చూసుకుంటుంటే ఇప్పుడు తగ్గిపోతుంది. ఇంక్రీజ్ బట్ స్లోయర్ రేట్, స్లోగా మూమెంటం వచ్చింది అంటే గ్రోత్ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ కి పోయింది. వాట్ ఈస్ దేర్ ఇన్ నెక్స్ట్ స్టేజ్? మెచ్యూరిటీ స్టేజ్. సో మెచ్యూరిటీ స్టేజ్ లో ఉండొచ్చు. కాంపిటీషన్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ అండ్ హెన్స్ సేల్ గ్రోత్ హ్యాస్ బీన్ స్లోయింగ్ డౌన్. సో ఇది మెచ్యూరిటీ స్టేజ్ లో ఉంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ స్టేజ్ కాదని ఎట్లా చెప్పినాము, 10 years అగో పెట్టినారంటే ఇంట్రడక్షన్ స్టేజ్. అండ్ గ్రోత్ బాగా ఉంటే మనం గ్రోత్ స్టేజ్ అంటుంటుంది. గ్రోత్ స్టేజ్ కి దాటింది అని చెప్పినారు. లాస్ట్ 2 years లో నుంచి తగ్గింది అని చెప్పినారు. కాబట్టి ఇట్ ఈస్ అట్ మెచ్యూరిటీ స్టేజ్ లో ఉంది. ఒకవేళ మెచ్యూరిటీ స్టేజ్ కాకుండా ఇంకా డిక్లైనింగ్ స్టేజ్ కూడా కావచ్చు. ఇప్పుడు యాజ్ అంటే అయితే మెచ్యూరిటీ, ఈ యాజ్ అండ్ క్వశ్చన్ వరకు అయితే మెచ్యూరిటీ స్టేజ్. నెక్స్ట్ సెల్వెల్ టెక్నాలజీ ప్లాన్స్ టు ఇంట్రడ్యూస్ న్యూ స్మార్ట్ ఫోన్ మోడల్ కాల్ 221. సో ఆల్రెడీ ఒకటి ఉంది అండ్ ఇంకొకటి తీసుకోవాలనుకుంటున్నా అంటే యాడ్ అండ్ ఫీచర్స్ కి తీసుకోవాలనుకుంటుంది. ఎప్పుడు అయితే తీసుకునేది ఒక స్టెబిలిటీ ఫేజ్కి వచ్చినప్పుడు. స్టెబిలిటీ ఫేజ్ ఎప్పుడు? మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చినప్పుడు. మెచ్యూరిటీ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కొత్తగా ప్రయోగం చేయాలి అనుకుంటాము. ఎందుకు? నెక్స్ట్ మనది డిక్లైనింగ్ స్టేజ్ కాబట్టి ఆ డిక్లైనింగ్ పోతే కొత్తది కంటిన్యూ చేసుకోవచ్చు అన్న ఇంటెన్షన్ ఉంటుంది. సో ద కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ హ్యాస్ కమ్ అప్ అండ్ అడిషనల్ ఫీచర్స్ ఫర్ దిస్ సెల్ ఫోన్ మోడల్. దీస్ ఫీచర్స్ విల్ periodically inform the customer using the cell phone regarding any software updates required for the model. By installing these updates, many existing bugs in the software model and security issues to a computer can be fixed. సో ఈ అప్డేట్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తామో అప్డేట్స్ వల్ల ఏమవుతుంది, సెక్యూరిటీ ఇష్యూస్ అంటే సాఫ్ట్వేర్ ఫిక్స్ చేసినవి అన్ని తెలిసిపోతాయి. ఎగ్జిస్టింగ్ బగ్స్ ఏమున్నాయనే తెలిసిపోతుంది. దిస్ ప్రాసెస్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్
ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల అంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఈ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల రిమోట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూ టెక్నాలజీ దట్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ హ్యాస్ డెవలప్డ్. నెక్స్ట్ దిస్ ఇంప్రూవ్ ద సెల్ phone performance and keep it running smoothly. It improves compatibility of the software with that used in other application and devices. It also enhances customer experience as the software update will bring out new software features like new emotions updates dictionary that can be used by the customers. సో దీనివల్ల ఏమవుతుంది, కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. మనకి కాస్ట్ ఆఫ్ అంటే క్వాలిటీ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కస్టమర్ కి. అప్పుడే మనం లాంగ్ రన్ లో రన్ కాగలం మన బిజినెస్. నెక్స్ట్ కాన్సిక్వెంట్లీ ద జనరల్ యూటిలిటీ ఆఫ్ సెల్ ఫోన్ లైఫ్ విల్ ఇంప్రూవ్ బై ఆల్మోస్ట్ ఏ ఇయర్. సో దీనివల్ల ఈ జనరల్ యూటిలిటీ ఆఫ్ సెల్ ఫోన్ లైఫ్ అనేది 1 year ఇంక్రీజ్ అయిందంట. దిస్ విల్ బి లెస్ కంప్లైంట్స్ డ్యూ టు పర్ఫార్మెన్స్ కంపాటబిలిటీ రిలేటెడ్ ఇష్యూస్. సో దీనివల్ల ఏమైంది, మన కంపెనీ యొక్క ఇష్యూస్ అనేది తగ్గిపోయినాయి, కంప్లైంట్స్ కూడా తక్కువైనాయి దీనివల్ల. బిజినెస్ డెవలప్మెంట్ టీమ్ హ్యాస్ కమ్ అప్ విత్ ప్రపోజల్ ఫర్ సేల్ ప్రమోషన్. As per this proposal, customer can trade in older model of their cell phone in order to buy the latest in 2021. Due to trade, customer can buy the latest model 21 at a substantial discount. So ఈ బిజినెస్ టీమ్ ఏం చేసింది, ఒక ప్రపోజల్ కి వచ్చింది సేల్ ప్రమోషన్. అంటే మీ యొక్క ఓల్డ్ మోడల్ ఫోన్స్ ఏవైతే ఉన్నావో ఆ ఓల్డ్ మోడల్ ఫోన్స్ ని can trade old model of their cell phone in order to buy the latest 21. Due to trade, customers can buy latest model. ఎవరైతే ఓల్డ్ మోడల్స్ ఉన్నావో వాళ్ళందరికీ కొత్త మోడల్స్ ని ప్రొవైడ్ చేస్తాం అండ్ సబ్స్టాన్షియల్లీ డిస్కౌంట్ ని ప్రొవైడ్ చేస్తాం. ఆఫ్టర్ డిస్కషన్ విత్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ దే కన్క్లూడెడ్ దట్ దిస్ వుడ్ హ్యావ్ ఎన్ అడిషనల్ అడ్వాంటేజెస్. సో దీనివల్ల అడిషనల్ అడ్వాంటేజెస్ వస్తుంది. నెక్స్ట్ సెల్ఫిల్ టెక్నాలజీ కెన్ రిఫ్రిబిష్ దట్ ఈస్ రిపేర్ అండ్ రినోవేట్ దిస్ ఓల్డ్ మోడల్ అండ్ రీసేల్ దెమ్ ఇన్ ద మార్కెట్ అట్ సబ్స్టాన్షియల్లీ లోయర్ ప్రైజెస్. సో ఇప్పుడు ఓల్డ్ మోడల్ ఫోన్స్ ఏవైతే తీసుకుంటారో ఓల్డ్ మోడల్ ఫోన్స్ ని తీసుకోవడం వల్ల వాళ్ళు ఏం చేయొచ్చు, దాన్ని మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ రినోవేట్ చేసి మళ్ళీ మార్కెట్ లోకి ప్రొవైడ్ చేయొచ్చు. ఆర్ టైపికల్లీ స్టూడెంట్స్ ఆర్ కస్టమర్స్ ఇన్ ద లోయర్ ఇన్కమ్ గ్రూప్ హూ లుక్ ఫర్ చీపర్ మోడల్స్ మెనీ find this offer interesting. This create a new market space for the company. సో ఓల్డర్ ఫోన్ ని కొంచెం అప్డేట్ చేసి మళ్ళీ పంపిస్తే మళ్ళీ తక్కువ రేట్ కి మనం ప్రొవైడ్ చేయొచ్చు ఓల్డర్ ఫోన్ ని. అండ్ కొత్త ఫోన్ ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అది ఆల్రెడీ సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ ఓల్డ్ మోడల్ కి రిపేర్ చేయడం వల్ల ఎవరికైతే లోయర్ ఇన్కమ్ ఉంటారో ఆ లోయర్ ఇన్కమ్ వాళ్ళంతా పర్చేజ్ చేసుకుంటారు, చీపర్ గా దొరుకుతుందని. అండ్ the older cell phone has traded in that cannot be refreshed or beyond repair can be recycled. ఒకవేళ మనం రిపేర్ చేయకుంటే దాన్ని ఏం చేయొచ్చు, రీసైక్లింగ్ చేయొచ్చు, అంటే వేస్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. వేరియస్ పార్ట్స్ ఆఫ్ దిస్ ఫోన్ కెన్ బి రీసైకిల్ అండ్ ఫిట్టెడ్ ఇన్ ద న్యూ సెల్ ఫోన్. సో దీని పార్ట్స్ ని అంటే రిపేర్ చేస్తే మళ్ళీ సేల్ చేయొచ్చు, రిపేర్ చేయకూడదు అనుకుంటే దీన్ని రీసైక్లింగ్ చేసి అందులో ఉన్న కొన్ని పార్ట్స్ ని మనం న్యూ ఫోన్ కి యూజ్ చేయొచ్చు. న్యూ ఫోన్ కి యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, న్యూ ఫోన్ మొబైల్ కంటైన్ వేరియస్ ప్రీషియస్ మెటల్స్ లైక్ గోల్డ్, కాపర్, ప్లాటినం ఆర్ ఆల్సో rare earth elements like neodymium, terbium and to a name few. So this is difficult to obtain and need mindset out of earth, causing the huge damages to the environment. With the demand for సెల్ ఫోన్స్ slated to increase, మనకి ఆల్రెడీ న్యూ ఫోన్ కి మంచి డిమాండ్ ఉంది. ద నీడ్ ఫర్ దిస్ మెటీరియల్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. సో దానికి కావాల్సిన కొన్ని మెటీరియల్స్ ఈ ఓల్డ్ ఫోన్ లో అంటే ఈ ఓల్డ్ ఫోన్ ని రీసైకిల్ చేయడం వల్ల మనకి కొత్త ఫోన్ కి కొన్ని పార్ట్స్ ని మనకి అందులో నుంచి వస్తాయి. సో మనం బయట నుంచి పర్చేస్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మనకి ఓల్డ్ ఫోన్ కున్న ఆప్షన్స్ ఏమి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రిపేర్ అయినా చేయొచ్చు ఆర్ రీసైక్లింగ్ అయినా చేయొచ్చు. రిపేర్ చేస్తే కాస్ట్ అవుతుంది, కాస్ట్ అయినప్పటికీ మనం లోయర్ ఇన్కమ్ గ్రూప్ పీపుల్ కి సేల్ చేయొచ్చు. అండ్ ఇంకోటి కాస్ట్ లేకుండా చూసుకోవాలంటే రీసైక్లింగ్ చేయొచ్చు. ఆ రీసైక్లింగ్ చేయడం వల్ల న్యూ ఫోన్ కి మెటీరియల్స్ దొరుకుతాయి. నెక్స్ట్ therefore if this material can be extracted from old cell phone that could otherwise have been disposed of into landfill, it would benefit the environment while providing an alternative source of material procurement. Next, since billions of cell phones are used globally, every small measure make an impact. With increasing awareness about environment hazards, such a proposal is likely to find support. So already environmental problems లేకుండా ఉండాలంటే ఇట్లా రీసైక్లింగ్ యూజ్ చేసి చేయడం వల్ల మన యొక్క కంపెనీ యొక్క బ్రాండ్ ఇమేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో బోత్ ప్రపోజల్ టు ఇంట్రడ్యూస్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ఫీచర్ ఇన్ ద సెల్ ఫోన్ హ్యాస్ వెల్ హ్యాస్ ద ట్రేడ్ ఇన్ సేల్ ప్రమోషనల్ ఆఫర్ ఆర్ యూనిక్ హ్యాస్ నో అదర్ కాంపిటీటర్ సచ్ హ్యాస్ ఫీచర్ ఇన్ దేర్ ప్రోడక్ట్ ఆర్ హ్యావ్ మేడ్ సఫర్ ఆఫర్స్ 8. సో ఎవరు ఇంతవరకు చేయలేదంట ఈ కొత్త ఫోన్ కి సంబంధించి చేసేది అండ్ ఓల్డ్ ఫోన్ కి సంబంధించి రీసైక్లింగ్ రిపేరింగ్ చేసేది. ఇట్లాంటి కేసు అనమాట. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, కంపెనీ అనేది ఏ స్టేజ్ లో ఉందో చెప్పాలి అండ్
ఇంకోటి ఏం చెప్పినాడు, ఆ ఓల్డ్ ఫోన్ కి సంబంధించి కదా, ఇంపాక్ట్ ఆఫ్ డెసిషన్ అలోయింగ్ ట్రేడ్ ఇన్ ద కంపెనీ ఓల్డ్ సెల్ ఫోన్. ఓల్డ్ సెల్ ఫోన్ కి మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రీసైక్లింగ్ చేయడం కానీ ఆర్ రిపేర్ చేయడం కానీ. నెక్స్ట్ లైఫ్ సైకిల్ అయితే ఏ ఫేజ్ లో ఉంది? మనకి మెచ్యూరిటీ స్టేజ్ లో ఉందని చెప్పినాము. సో సెల్వెల్ టెక్నాలజీ ఈజ్ అండ్ ద మెచ్యూరిటీ స్టేజ్ ఆఫ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్. సో ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్ ఇన్ ద సెల్ ఫోన్ మార్కెట్ కాబట్టి, అంటే ఇంట్రడక్షన్ స్టేజ్ కాదు. అండ్ ద కంపెనీ హ్యాస్ బీన్ ర్యాపిడ్లీ సేల్ గ్రోత్ లో అట్నే ర్యాపిడ్ గా ఉంటే మనం సేల్ గ్రోత్ స్టేజ్ అంటుంటే, బట్ ఓవర్ లాస్ట్ 2 years లో చూసుకుంటే బీన్ ఇంక్రీజింగ్ ఏ స్లోయర్ రేట్ డ్యూ టు ఇంక్రీజ్ కాంపిటీషన్ ఇంక్రీజ్ అయిందంటే మన సేల్స్ రేట్ అనేది తగ్గుతుంది. అంటే మనం అట్ మెచ్యూరిటీ స్టేజ్ లో మనం స్టెబిలైజ్ కావడానికి చూసుకుంటాము. సో వీఆర్ అట్ మెచ్యూరిటీ స్టేజ్ అని చెప్పినాము. దేర్ ఫోర్ ద కంపెనీ హ్యాస్ డిసైడెడ్ ఇంట్రొడ్యూస్ న్యూ ప్రోడక్ట్ మోడల్. దీనివల్ల మనకి కంపెనీ అనేది న్యూ ప్రోడక్ట్ మోడల్ ని తీసుకోవాలి అనుకుంటుంది. నెక్స్ట్ రిటెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అండ్ ట్రైయింగ్ టు విన్ ఓవర్ ద కాంపిటీటర్ కస్టమర్ ఇన్ దిస్ స్ట్రాటజీ. ఇక్కడ ఏం చేసుకుంటుంది, మనకున్న ఎగ్జిస్టింగ్ కస్టమర్ ని రిటైన్ చేయడానికి అండ్ ట్రై ద విన్ ఆఫ్ కాంపిటీటర్ కస్టమర్స్ ఇన్ దిస్ స్ట్రాటజీ. సో బీయింగ్ యూజ్డ్ బై సెల్వెల్ టెక్నాలజీ, this 21 model that enables customer to upgrade the software of their smartphone, enhance its product feature. So product feature ఈ అప్డేట్ చేసుకోవడం వల్ల ఆ డిఫరెన్షియేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. డిఫరెన్షియేషన్ ద కంపెనీ ప్రోడక్ట్ విత్ దట్ ఇట్స్ కాంపిటీటర్స్. సో మనం అప్డేట్ ప్రొవైడ్ చేస్తే ఆ అప్డేట్ అనేది కాంపిటీటర్స్ లో చూసుకుంటే మనది మంచి పొజిషన్ లో ఉన్నట్లనే ఉంటుంది. అండ్ ఆ డిఫరెన్షియేషన్ అనేది కస్టమర్ కి అర్థమైపోతుంది. మన ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. నెక్స్ట్ లోయర్ కస్టమర్ కంప్లైంట్ డ్యూ టు బ్రేక్ డౌన్ ఆర్ కంపాటబిలిటీ ఇష్యూ డ్యూ టు ద ఓల్డర్ సాఫ్ట్వేర్. సో దీనివల్ల అప్గ్రేడ్ చేయడం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంప్రూవ్ పర్ఫార్మెన్స్ అలాంగ్ విత్ లాంగర్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ would definitely enhance customer satisfaction as well as attract new customers. సో ఈ యాడ్ అండ్ ఫీచర్స్ వల్ల కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అయితే దానివల్ల అట్రాక్ట్ న్యూ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. ద యాడ్ అండ్ బెనిఫిట్ ఈ దట్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ దిస్ అప్డేట్ కెన్ బి మేనేజ్డ్ ఫర్ రిమోట్ లొకేషన్ వితౌట్ ద నీడ్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ అసిస్టెంట్. సో యాడ్ అండ్ అప్గ్రేడేషన్ ఒకసారి పెట్టేస్తే దానివల్ల మేనేజ్ మనం ఎక్కడున్నా రిమోట్ లొకేషన్ లో ఉన్నప్పటికీ మనం వర్కౌట్ చేయొచ్చు. దానికి పర్సన్ అసిస్టెన్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ మీరు అప్డేట్ కొట్టేస్తే మీ ఫోన్ అప్డేట్ అయిపోతుంది. ఎవరికి అప్డేట్ కావాలనుకుంటే అప్డేట్ అయిపోతాయి. అది కేసు అనమాట. నెక్స్ట్ ద ఆఫర్ టు ట్రేడ్ ఇన్ ఓల్డ్ సెల్ ఫోన్ వైల్ బయింగ్ the latest 21 model would appeal to price sensitive customers. So offer now trade in wholesale phones while buying the latest 21 model would appeal to price sensitive customers. It will also enhance the interest of customers who are looking to dispose their cell phones that would otherwise end up the landfill. So ఎవరైతే ఓల్డ్ ఫోన్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటుంటారో అట్లాంటి వాళ్ళకందరికీ ఈ ఆఫర్ బాగా నచ్చుతుంది. అండ్ దట్ ట్రేడ్ ఈజ్ ఆఫర్ మానిటరీ బెనిఫిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిస్కౌంట్స్. అండ్ దానివల్ల ఏమవుతుంది, ఆ ఫోన్స్ వల్ల డిస్కౌంట్ కూడా హ్యూజ్ డిస్కౌంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. దిస్ సేల్ ప్రమోషనల్ ఆఫర్ టు ట్రేడ్ ఓల్డ్ ఫోన్స్ ఫర్ డిస్కౌంట్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ లేటెస్ట్ మోడల్ వుడ్ డెఫినెట్లీ హెల్ప్ సెల్వెల్ టెక్నాలజీ టు ఎఫెక్టివ్లీ కంపీట్ విత్ ఇట్స్ కాంపిటీటర్స్. నెక్స్ట్ సెల్వెల్ టెక్నాలజీ would have the first mover advantage by implementing both the product enhancing differentiating feature in మోడల్ 21. సో ఈ కంపెనీ సెల్వెల్ కంపెనీ అనేది ఫస్ట్ కాంపిటీటర్ ఎవరైతే తీసుకొచ్చినారో ఏది ప్రోడక్ట్ ని ఎన్హాన్స్ చేయడానికి, ఆ ప్రోడక్ట్ ని డిఫరెన్షియేషన్ ప్రొవైడ్ చేయడానికి. నెక్స్ట్ 21 యాజ్ వెల్ యాజ్ ట్రేడ్ ఇన్ ఆప్షన్ టు కస్టమర్స్. దిస్ షో దట్ మేనేజ్మెంట్ హ్యాస్ ఏ క్లియర్ ప్లాన్ ఆన్ హౌ టు ఎఫెక్టివ్లీ బీట్ ద కాంపిటీషన్స్. సో మేనేజ్మెంట్ కి మంచి ప్లాన్ ఉంది, ఏది కాంపిటీషన్ ని ఎట్లా బీట్ చేయాలి అనే దానికి, ఎఫెక్టివ్లీ ఎట్లా బీట్ చేయాలి అనే దానికి. దిస్ ఇండికేట్ ద కంపెనీ ఈజ్ నౌ అట్ మెచ్యూరిటీ స్టేజ్ ఆఫ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది, ప్రోడక్ట్ లో మెచ్యూరిటీ స్టేజ్ లో ఉంది అని చెప్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఓల్డర్ మోడల్ కి సంబంధించి సెల్వెల్ టెక్నాలజీ హ్యాస్ ఇంట్రడ్యూస్ ఏ సేల్స్ ఫీచర్ టు అలో ట్రేడ్ ఇన్ ఆఫ్ ఓల్డర్ సెల్ ఫోన్ మోడల్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ మోడల్ 21 and substantial discounts. This phone would then used in 2 ways. సో ఈ ఓల్డర్ ఫోన్ ని మనం 2 ways యూజ్ చేయొచ్చు. ఏం చేయొచ్చు, ఒకటి రిపేరింగ్ చేయొచ్చు, ఆర్ ఇంకోటి రీసైక్లింగ్ చేసి న్యూ ఫోన్ కి కొన్ని పార్ట్స్ గా యూజ్ చేయొచ్చు. సో రీసైక్లింగ్ యూజ్ఫుల్ పార్ట్స్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ ప్రీషియస్ మెటల్స్ అండ్ ఎర్త్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద ఫోన్. నెక్స్ట్ ఫస్ట్ కేస్ తీసుకుంటే, అంటే
రీఫర్బిషెస్ చేస్తే, దట్ ఈస్ రిపేరింగ్ ప్రొవైడ్ చేసుకుంటే, వుడ్ బి సోల్ అట్ సబ్స్టాన్షియల్లీ లోయర్ ప్రైస్ టు కస్టమర్స్. రిపేర్ చేసి కొంత అప్గ్రేడ్ చేసి పంపిస్తే మనం లో కాస్ట్ కి సేల్ చేయొచ్చు. లో కాస్ట్ కి సేల్ చేయడం వల్ల లోయర్ ప్రైస్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, లైక్ స్టూడెంట్స్ కానీ ఆ లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, వీళ్ళందరినీ మనం అట్రాక్ట్ చేసుకోవచ్చు. దట్స్ ఓల్డర్ సెల్ ఫోన్ మోడల్ గెట్ న్యూ లీజ్ ఆఫ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్. నెక్స్ట్ ఆఫ్టర్ ద రిక్విజిట్ రిపేర్స్, సో రిక్విజిట్ రిపేర్స్ ప్రొవైడ్ చేస్తే ఆ కొత్త ఫోన్ ఓల్డ్ ఫోన్ కి కూడా మార్కెటింగ్ పెరుగుతుంది. నెక్స్ట్ దిస్ ఎక్స్టెండ్ ఇట్స్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ బై ఫర్దర్ టైమ్ ఫ్రమ్ అంటిల్ దే మే బి నో యూజ్ ఆఫ్ సెల్ ఫోన్ మోడల్ అట్ ఆల్. దీనివల్ల ఏదైతే మనం రిపేరింగ్ చేస్తున్నామో దానివల్ల ఆ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ యొక్క లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫోన్ దట్ హార్ ఆఫ్ నో యూజ్ ఆర్ కంప్లీట్లీ డెడ్ యూజ్. ఒకవేళ మీరు అట్లా కాకుండా ఇంకొక ఆప్షన్ ఏం చేయొచ్చు, నో యూజ్ అనుకున్నా ఆర్ కంప్లీట్లీ డెడ్ అనుకున్నా ఆర్ యూజబుల్ పార్ట్స్ అనుకున్నా దాన్ని రీసైక్లింగ్ చేస్తే ఆ రీసైక్లింగ్ ఇంటూ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ అది ఏమవుతుంది, అప్పుడు ఆల్టర్నేటివ్ సోల్ ఆఫ్ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్. బయట నుంచి మనం మెటీరియల్ పర్చేజ్ చేయకుండా ఆ ఈ యొక్క ఓల్డ్ ఫోన్ యొక్క మెటీరియల్స్ ని యూజ్ చేయడానికి వస్తుంది ఫర్ ద కంపెనీ అట్ మచ్ లోయర్ కాస్ట్. సో దాని లోయర్ కాస్ట్ లో పర్చేజ్ చేసినట్టు ఉంటుంది. కన్సిస్టెన్సీ యూజ్ ఆఫ్ దిస్ మెథడ్ వుడ్ డెఫినెట్లీ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బై సర్టెన్ మార్జిన్స్. సో మనం బయట నుంచి పర్చేజ్ చేస్తున్న లేకుంటే మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిందంటే మనం మంచి బెనిఫిట్ ని ప్రొవైడ్ చేయొచ్చు మన యొక్క కస్టమర్స్ కి. ఇది కన్సిస్టెన్సీ యూజ్ చేస్తే. నెక్స్ట్ ద ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఆఫ్ సచ్ సెల్ ఫోన్స్ దట్ ఈస్ డెడ్ ఫోన్స్ ఈజ్ నాట్ బీయింగ్ ఎక్స్టెండెడ్. సో దాని యొక్క ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఏముండదు, ఎందుకు మనం రీయూజ్ చేసుకుంటున్నాం కాబట్టి దాని యొక్క ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అక్కడే ఎండ్ అయిపోతుంది. హౌఎవర్ దే కంటిన్యూ టు ప్రొవైడ్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ. సో దాని యొక్క లైఫ్ యొక్క స్టాండ్ అయిపోయినప్పటికీ దాని యొక్క వాల్యూ అనేది కంపెనీకి క్రియేట్ చేస్తుంది. హెల్ప్ ఇన్ రీసైక్లింగ్ ప్రాసెస్. ద ఇంటాంజిబుల్ బెనిఫిట్ ఆఫ్ దిస్ మెథడ్ వుడ్ బి పాజిటివ్ ఇంపాక్ట్ దట్ రీసైక్లింగ్ వుడ్ హ్యావ్ అన్ ఎన్వైరన్మెంట్. సో ఎన్వైరన్మెంట్ ఇంటాంజిబుల్ బెనిఫిట్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఏమని, మన యొక్క ఎన్వైరన్మెంట్ ని సేవ్ చేస్తున్నా అనే ఇంపాక్ట్ అనేది కస్టమర్ కి ఎక్కువ ఉంటుంది. అది ఒక దానివల్ల మనకి ఏమవుతుంది, కంపెనీకి ఇమేజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో వీళ్ళు వేస్ట్ మనకి ఎన్వైరన్మెంట్ ని ఏం ఎఫెక్ట్ చేయడం లేదు అనేది కంపెనీ నుంచి బయటికి పోవడం వల్ల బయట పబ్లిక్ కి ఆ కంపెనీ పైన గుడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏ మూవ్ దట్ వుడ్ డెఫినెట్లీ ఎన్హాన్స్ ద కంపెనీస్ బ్రాండ్ ఇమేజ్. దీనివల్ల బ్రాండ్ ఇమేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 9. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఈ కరెక్ట్ ఆఫ్ పేర్ స్టేట్మెంట్ ని మనం చెప్పాలి. ఫస్ట్ వచ్చేసి డ్యూరింగ్ డాష్ స్టేట్ there is a space for all competitors and firms are focusing on keeping up with customer demand and not looking into future. ఏం చెప్తుంది, దాని యొక్క స్టేజ్ లో అంటే ఒక స్టేజ్ లో ఉంది అండ్ ఒక స్టేజ్ లో ఏం చేస్తుంది, స్పేస్ ఫర్ ఆల్ కాంపిటీటర్స్ ఫర్మ్ ఆర్ ఫోకసింగ్ ఆన్ కీపింగ్ అప్ విత్ కస్టమర్ డిమాండ్ అండ్ నాట్ లుకింగ్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ గురించి ఆలోచించడం లేదు, కస్టమర్ డిమాండ్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే వీఆర్ డ్యూరింగ్ గ్రోత్ స్టేజ్ లో ఉన్నట్లు. మనం డ్యూరింగ్ ద గ్రోత్ స్టేజ్ దెర్ ఈజ్ ఏ స్పేస్ ఫర్ ఆల్ కాంపిటీటర్స్ అండ్ ఫర్మ్ ఫోకసింగ్ ఆన్ కీపింగ్ అప్ విత్ కస్టమర్ డిమాండ్. గ్రోత్ స్టేజ్ లో ఉన్నప్పుడు మన కాంపిటీటర్స్ అంతా మన పైన ఫోకస్ చేస్తారు. ఇంత గ్రోత్ వస్తుందంటే ఏమో చేస్తున్నారు రైడు. దట్ ఈస్ గ్రోత్ స్టేజ్ లో ఉన్నప్పుడు. నెక్స్ట్ వెన్ ద బయర్ హ్యాస్ more access to information, then he or she can possibly switch products or even perhaps backward integrate and make the product themselves. సో ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళంతకే వాళ్ళే చేసుకుంటుంటే వాళ్ళ సప్లయర్స్ నుంచి పర్చేస్ చేయకుండా అప్పుడు సప్లయర్ పవర్ వుడ్ డిక్రీజ్. సో నీ వరకు నువ్వే చేసుకుంటుంటే నువ్వు సప్లయర్ కాడ పోవు. సో నీ సప్లయర్ యొక్క పవర్ డిక్రీజ్ అవుతుంది. సప్లయర్ పవర్ విల్ డిక్రీజ్. నెక్స్ట్ a health insurance firm moving into the operating fitness center is an example of. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్మ్ ఏం చేస్తుంది, ఆపరేటింగ్ ఫిట్టింగ్ సెంటర్స్ లోకి పోతుంది. అంటే ఇది డైవర్సిఫికేషన్ అవుతుంది, డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ ఇది. నెక్స్ట్ లోయర్ స్విచ్చింగ్ కాస్ట్ మీన్స్ దట్ స్విచ్చింగ్ కాస్ట్ మీన్స్ దట్ డాష్ విల్ హ్యావ్ మోర్ పవర్. మనకి లోయర్ స్విచ్చింగ్ కాస్ట్ ఉంది అంటే బయ్యర్ విల్ హ్యావ్ మోర్ పవర్, అంటే మనకి బయ్యర్ పవర్ ఎక్కువ ఉన్నట్లు. నెక్స్ట్ అంటే స్విచ్చింగ్ కాస్ట్ మనం తగ్గాల్సి వస్తుంది అంటే మన బయ్యర్స్ మనల్ని అడుగుతున్నట్లు. అప్పుడు బయ్యర్స్ యొక్క పవర్ ఎక్కువ ఉంటేనే మన కాస్ట్ ని తగ్గిస్తాము. నెక్స్ట్ మేజర్ ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ అండ్ డాష్ ఈజ్ యూజువల్లీ కన్సిడర్డ్ ఏ బెరియర్ ఆఫ్ ఎంట్రీ. మన కంపెనీ యొక్క బ్రాండింగ్ ఈజ్ యాజ్ యూజువల్లీ కన్సిడర్ హ్యాజ్. అంటే నీకు మంచి బ్రాండింగ్ ఉంది అనుకోండి, అవతల బెరియర్ ఎంట్రీ ఇచ్చే వాళ్ళకి
ప్రాబ్లం అవుతుంది. సో బెరియర్ టు ఎంట్రీ ఎప్పుడు మన బ్రాండింగ్ మంచిగా ఉంటే. నెక్స్ట్ ఈ తర్వాత ఎఫ్ డాష్. A dash organization has many level of management, best decision making authority at the top. సో టాప్ లోనే తీసుకునే వాళ్ళు ఎవరు అంటే డెసిషన్స్ ని ఎప్పుడైతే సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సిస్టమ్ యూజ్ చేస్తామో, సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఉన్నప్పుడే మనకి డెసిషన్స్ అన్ని టాప్ లెవెల్లో తీసుకుంటాము. నెక్స్ట్ జీ ద డాష్ ఈజ్ ది హై లెవెల్ పొజిషన్ అండ్ హెల్ప్స్ క్యాప్చర్ ద ఆర్గనైజేషనల్ ఫండమెంటల్ పర్పస్. దట్ ఈజ్ ఒక మిషన్ ఉందంటే హై లెవెల్ పొజిషన్ లో అండ్ హెల్ప్ ద క్యాప్చర్ ఆర్గనైజేషన్ ఫండమెంటల్ పర్పస్. సో ఒక మిషన్ అనేది ఉండాలి. ఏ మిషన్ is a high level position and help the capture organization fundamental purpose. Next, a wine producer that uses grapes grown in his own winery in an example of ఎవరైతే వైన్ చేసే వాళ్ళు ఉంటారో వైన్ కి గ్రేప్స్ ని యూజ్ చేస్తారో ఆ గ్రేప్స్ ని బయట నుంచి పర్చేస్ చేయకుండా వాళ్ళంతకే వాళ్ళే తీసుకుంటుంటే అంటే దే ఆర్ గోయింగ్ ఇన్ ఏ వర్టికల్. ఇట్ ఈస్ ఏ వర్టికల్ ఇంటిగ్రేషన్ అవుతుంది. నెక్స్ట్ ద లైఫ్ సైకిల్ స్టేజ్ దాట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై స్లోయర్ గ్రోత్ రేట్, ఇంక్రీజ్ బయర్స్ పవర్, సప్లయర్ మీటింగ్ డిమాండ్ అండ్ షిఫ్ట్ టువర్డ్స్ ఎఫిషియన్సీ. ఈ స్టేజ్ లో ఉన్నామంటే అంటే వీఆర్ ఎట్ మెచ్యూరిటీ స్టేజ్. బయ్యర్ యొక్క పవర్ పెరగడము అంటే ఎక్కువ మంది పర్చేస్ చేస్తుంటారు ఆర్ ఎక్కువ పర్చేస్ చేస్తున్నప్పుడు వాళ్ళు డిస్కౌంట్ ని అడగడము. అండ్ సప్లయర్ మీటింగ్ డిమాండ్ అండ్ షిఫ్ట్ టువర్డ్స్ ఎఫిషియన్సీ మీద పోవాల్సి వచ్చే కేసు ఎప్పుడు మెచ్యూరిటీ స్టేజ్ లో ఉన్నప్పుడు. నెక్స్ట్ డాష్ హెల్ప్ మేనేజ్మెంట్ టు రిపోర్ట్ ఆన్ అచీవ్మెంట్ ఆఫ్ స్ట్రాటజిక్ గోల్స్ ఆర్ అబ్జెక్టివ్స్. మనం ఇవన్నీ అబ్జెక్టివ్స్ కావాలంటే కేపీఐని యూజ్ చేయాలి. కేపీఐ మనకి ఏం చేస్తుంది, 4 అంటే ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ గురించి చెప్తుంది. ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ ని ఫోకస్ చేస్తుంది. 4 కేసెస్ ఏముంటాయి, ఫైనాన్షియల్ ప్రాస్పెక్టివ్ ని, కస్టమర్ ప్రాస్పెక్టివ్ ని, ఇంటర్నల్ బిజినెస్ ప్రాస్పెక్టివ్ ని, ట్రైనింగ్ అండ్ గ్రోత్ ని చెప్తుంది. ఇది కేపీఐ అనేది. అది హెల్ప్ చేస్తుంది మేనేజ్మెంట్ కి టు రిపోర్ట్ ద అచీవ్మెంట్ ఆఫ్ స్ట్రాటజిక్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 లో ఏం చెప్తారు, ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ ఆఫ్ స్టేట్మెంట్. దట్ ఈస్ డిఫరెన్షియేషన్ కెన్ బి అచీవ్డ్ బై. డిఫరెన్షియేషన్ అచీవ్ కావాలంటే మీకు ఇన్నోవేషన్ ఉండాలి. ఇన్నోవేషన్ ఉంటేనే డిఫరెన్షియేషన్ ని అచీవ్ కాగలము. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ సర్వీసెస్. ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ సర్వీసెస్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ప్రొక్యూర్మెంట్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ అబ్టైనింగ్ సర్వీసెస్. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ యాక్సెప్టెన్స్ చేస్తున్నాం అంటే అప్రైజల్ కాస్ట్. సో ఇట్ విల్ బి అప్రైజల్ కాస్ట్. నెక్స్ట్ కట్టింగ్ డిపార్ట్మెంటల్ ఎక్స్పెండిచర్ బై 5%. మీ యొక్క డిపార్ట్మెంటల్ కాస్ట్ ని తగ్గించుకున్నాం అంటే వీఆర్ వర్కింగ్ ఇన్ ఏ ఎకానమీ వే. దట్ ఈస్ ఎకానమీ విల్ cutting the departmental expenditure by 5%. Next, improve the motivation of junior managers. This is decentralization. So centralization అంటే ఓన్లీ పైన వాళ్ళకే ఉంటుంది అండ్ డీసెంట్రలైజేషన్ అంటే కింద వాళ్ళకి కూడా పవర్స్ ఉంటాయి, మోటివేషన్స్ ఉంటాయి.